చస్తే ఎక్కడికి వెళ్తావు? నేను పరలోకం వెళ్తానన్న ఒలికి సమాధిని గురించిన భయములే ఉండకూడదండి. నేను దేవుని రాజ్యం వెళ్తాను, నేను పరలోకం వెళ్తానన్న ఒలికి సమాధి గురించిన భయం ఉండకూడదండి. నిన్ను కాకులు పీక్కి తింటాయా, కుక్కలు పీక్కి తింటాయా, లేకపోతే నిన్ను తగలబెడతారా, లేదంటే నిన్ను పూడ్చి పెడతారా, లేదంటే నిన్ను సింహాలకు ఆహారం వేస్తారా, అది నీ ప్రశ్న కాదు. అది ఎందుకంటే ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందంటే, అదేంటండి సమాధి సరిగా పాతి పెట్టబడకపోతే పడిపోయిన పిండం గతి అన్నాడు కదా, మంచి మేలు అన్నాడు కదండి, సమాధి కూడా గౌరవంగా జరగాలి కదండి. అది గౌరవంగా జరిగినా అగౌరవంగా జరిగినా మట్టిని మళ్ళా తిరిగి మట్టికి దుమ్ముకు ధూళిగాను, మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాని శరీరాన్ని అప్పగిస్తున్నామన్నారు కదా, మాట్లాడరు. కాబట్టి మా సంఘములో అంటే మన సంఘములో అంటే మా సంఘంలో అయితే నర్సపురములకి గ్యారెంటీ ఇవ్వలేము, మొక్క తోటలకు కూడా ఇవ్వలేము అనుకోండి. కొంతమందికి సమాధి స్థలాలు ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఎంత కొంత ఉన్నాయి. కాబట్టి నర్సపురములు మరి చచ్చిపోయే ముందు బేతని చర్చికో, లేదంటే లూథరన్ చర్చికో, జీడిఎం చర్చికి వెళ్ళి ఒక ప్రేజర్ బాక్స్ సంపాదించుకోండి, ఒక సమాధి చెక్క పెట్టి సంపాదించుకోండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రేజరు ఇస్తారు అక్కడ, రెండోది సమాధి పెట్టి కూడా ఉచితంగా ఇస్తారు అక్కడ. కాబట్టి దానికోసమే నువ్వు బ్రతికితే ఆ ప్రేజర్ కోసమే ఆ సంఘానికి వెళ్ళు, ఆ సమాధి పెట్టి కోసమే ఆ సంఘానికి వెళ్ళు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే గనక నువ్వు దేవుని వాక్యము చేత నిన్ను నీవు అలంకరించుకొని వాక్య పెండ్లి కుమార్తెగా సిద్ధపడు. అర్థమైందండి? మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక మాట, మేము ఈ సంఘానికి వెళ్ళాం, మమ్మల్ని మోసుకెళ్ళడానికి ఎవరు రాలేదు. నిన్నెవ్వరు మోసుకెళ్ళడానికి రాకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు. నాకు చాలు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. వింటున్నారా అండి? నాకు చాలు. నేను ఒక మంచి మాట చెప్దాం అనుకున్నాను, అది స్లిప్ అయిపోయింది నాకు అది. కాబట్టి సమాధి కోసం ఆలోచించకండి, చనిపోతే పరలోకం వెళ్ళాలని ఆశపడండి, దేవుని రాజ్యములో ఉండాలని ఆశపడండి. అర్థమైందమ్మా? కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కడవరి కాలపు వర్తమానంలో ఉన్నారు కాబట్టి చచ్చిపోతామని భయంతో బతకండి, ఎత్తబడతామని ఆశతో బతకండి. అర్థమైందండి? అందరికి ఆశే ఉంటుందండి. చావక ముందే సజీవులుగా మనం కనురెప్పపాటులో మార్పు చెందుతాం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము కూడా ప్రభుతో ఏకముగా వారిని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదకి మేఘముల మీద కొనిపోబడతాం. కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. వింటారండి? కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. అర్థమైందండి? సో తర్వాత మీకు చక్కగా చెప్తున్నాను, సమాధి ఎవరు చేసినా పర్వాలేదండి. కొన్ని సంఘాలు ఏమన్నా, ఈమె అక్కడే బాప్తిజం పొందింది కాబట్టి ఆ పాస్టరే రావాలి, ఇతడు అక్కడే బాప్తిజం పొందాడు కాబట్టి వాళ్ళ పాస్టరే రావాలి. నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా, బాప్తిస్మం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇవ్వటానికి మాత్రమే మీకు పాస్టర్ కావాలి. మీ కులస్తులో, మీ గ్రామస్తులో, లేదంటే మీ యొక్క బంధువులు ఎవరో ఒకరు మా 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 సంఘమే మేము చేసుకుంటాం సమాధానం అన్నారు అనుకోండి, సంతోషంగా అంగీకరించండి. ఎందుకంటే ఆ మనిషి వెళ్ళిపోయింది, ఆ మనుషుడు వెళ్ళిపోయాడు. అన్న వెళ్ళిపోయాడా? ఆ బాడీలో ఉన్నాడా? వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి, వెళ్ళిపోయిన వ్యక్తి కోసం మీరు కొట్టుకోకండి. మేము సమాధి చేస్తాం అక్కడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి, సంఘ పెద్దల వరకు వెళ్ళకండి. ఎందుకంటే ఎవరు పాతి పెట్టినా పర్వాలేదు, కానీ నువ్వు బ్రతికుండగా మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించి నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎవ్వరు పాతి పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే నువ్వు చచ్చిపోయావు. అర్థమైందని నేను చెప్పింది. అప్పుడే చచ్చిపోయావు నువ్వు. నమ్ముతున్నారు అందరూ? ఇంకోసారి చచ్చిపోతావా? బాప్తిస్మమే క్రీస్తుతో పాటు నువ్వు కూడా సమాధి చేయబడి క్రీస్తుతో పాటు నువ్వు కూడా తిరిగి లేచావని నమ్మితే ఇకను మరణము నిన్ను ఏమీ చేయలేదు. అందుకే ఈ గడియ వర్తమానం నమ్ముతున్న మనకి మరణం అనేది మన అడ్రస్ చేంజ్ అవుతుంది తప్ప మరణం అనేది మన స్వభావాన్ని మార్చదు. వింటున్నారా అండి? మన యొక్క అంటే మన యొక్క అడ్రస్ అంటే మన యొక్క చిరునామా మాత్రమే మారుతుంది. ఇదివరకు ఇక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభువు యొద్ద ఉన్నాడు. మనం ప్రభుతో సదాకాలము ఉందుము అన్నాడు ఇక్కడ. కాబట్టి పిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్ గారు భలే తప్పించుకోవడానికి సమాధి కార్యక్రమాలు కూడా వెళ్ళడానికి మాట ఈయన. ఇప్పుడు నేను వచ్చి నేను పరలోకానికి గెంటుదేనా, లేకపోతే వాళ్ళు వచ్చి నేను నరకానికి తీసుకెళ్ళిపోతారా సమాధి చేసి వాళ్ళు? మా పాస్టర్ గారు వచ్చే సమాధి చేయాలి, అమెరికా నుంచి వచ్చే అన్నారు అనుకోండి, అమెరికా నుంచి రాలేదనుకోండి, ఏమవుతుంది? మాట్లాడరు ఏంటమ్మా? కాబట్టి ఇప్పుడంటే ప్రెజర్లు వచ్చేసాయి కాబట్టి వారం రోజులైనా 10 రోజులైనా 3 నెలల నుంచి చేస్తున్నారు. ఒకప్పుడు పొట్ట మీద ఉప్పేసి గుట్టగట్టేవారు. తెలుసా మీకు? పొట్ట మీద ఏం వేసేవారండి? కల్లుప్పు పొట్ట మీద వేసి కట్టేవారు. ఎందుకంటే బొడ్డుకాడ కులిపోద్దేమో అని. ఒక రోజు ఉండడమే చాలా కష్టంగా ఉండేదండి. ఐసు గడ్డలు తెచ్చి ఓకట్టుకొచ్చి పొల్లట్టుకొచ్చి పొల్లు కిందేసి దాని మీద ఐసు గడ్డలెట్టి ఐసు గడ్డల మీద మనిషినెట్టి మళ్ళీ మనిషి మీద ఐసు గడ్డలెట్టి గొడ్డేసి అప్పుడు పొల్లేసి కప్పెట్టేవారు. ఎవరికైనా కనబడిందా? ఇప్పుడు ఎక్కడైనా ఓక ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు ఎక్కడైనా ఐసు గడ్డలు ఉపయోగిస్తున్నారా? మాట్లాడలేదు. మరి ఐసు గడ్డలు లేనప్పుడు ఓక లేనప్పుడు ఏం చేశారు? ఈజిప్ట్స్ అయితే మమ్మీఫై చేశారు. సుగంధ ద్రవ్యాలతో ఆ శవాలను పాడవకోకుండా ఏమంటారు దాన్ని, ఏదో చేశారు మొత్తం మీద. వింటున్నారా? వినబట్టలేదు నాకు సరిగా, అందుకని పదం రాక నేను గట్టిగా చెప్పలేదు. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, ఐసు గడ్డలో కప్పెట్టిన ఉప్పేసి కట్టిన ఐసు గడ్డల్లో పెట్టినా ఫ్రీజర్లో పెట్టినా తప్పగా దాన్ని తీసి మళ్ళీ మట్టిలో పెట్టాల్సిందే. అందరికి అర్థమైందని చెప్పింది. కాబట్టి మీరెవ్వరూ సమాధుల కోసమైతే ఈ సంఘానికి రాకండి. ఆమెం చెప్పండమ్మా? మనందరం కలిసి దొడ్డు కొనేసుకుంటే సరిపోతుంది కదండే. మీరు అంత కఠినంగా అలా మాట్లాడుతున్నారా? దొడ్డు ఎందుకంటే పరలోకానికి ఎత్తబాడు. ఇప్పుడు క్రీస్తు రాకడ 63లో అయిపోయింది అన్నవాడు ఎందుకు ఏడుతున్నాడు ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు. 63లో రాకడైపోతే, 77లో రాకడైపోతే, 93లో రాకడైపోతే ఈ గుంపంతా ఎందుకు ఇంకా ఇక్కడ కనబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో సమాధుల కోసం ఎవరు ఆశపడకండి. పెట్టి ఎంత కాస్ట్లీది అన్నది లేదు. ముందే చెప్పేస్తున్నారు, ఇలా ఉండాలన్నా పెట్టి, ఇలా ఉండాలన్నా పెట్టి. అది పెట్టి లోపల ఎట్టినది మట్టిలోనే కదా పెట్టింది. సో కాబట్టి సమాధుల పెట్లు కోసము, సమాధుల స్థలముల కోసము, ఎవరు కప్పెడతారనే దానికోసము, ఎవరు వస్తారనే దానికోసము ఎవ్వరు ఎదురు చూడకండి. ఆ దరిద్రుడైన లాజరు లాగా నువ్వు కూడా దేవదూతల చేత కొనుపోబడి విశ్వాసాన్ని కలిగి జీవించు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా. కొన్నిసార్లు మీ సంఘం రాలేదని బాధపడకండి.
కొన్నిసార్లు మీ అన్నదమ్ములు రాలేదని బాధపడకండి, మీ అక్క చెల్లెలు రాలేదని బాధపడకండి, మీ బంధువులు రాలేదని బాధపడకండి. ఎందుకంటే వెళ్ళవలసిన వాడు నిత్య గమ్యానికి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ మీరు అందరూ ఎరిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను.